అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న ఏపీలో 10 బీజేపీ టికెట్లు అయితే కన్ఫర్మ్ అయ్యని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నార్త్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు గారి పేరు అయితే ఖరారైంది. ప్రస్తుతం అంతా విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సో చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు మీ పేరుకి దాదాపుగా ఖరారైంది, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు? దాదాపుగా ఖరారు అవటం కాదు, దాదాపుగా ఖరారైంది 3 నెలల క్రితమే. ఇప్పుడు ఖరారయ్యి మనకి భారతీయ జనతా పార్టీ నేషనల్ హెడ్ ఆఫీస్ నుంచి పేర్లు వెలువరించడం జరిగింది. ముఖ్యంగా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి నాయకత్వానికి, అట్లాగే కేంద్ర నాయకత్వానికి కూడా నా యొక్క వ్యక్తిగతంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారికి, అట్లాగే అమిత్ షా గారికి, జేపీ నడ్డా గారికి, మా అధ్యక్షురాలైన పురంధేశ్వరి గారికి, మా సంఘటన మంత్రి మధుకర్జీ గారికి, అందరికీ కూడా నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నా పైన నమ్మకంతో నార్త్ నియోజకవర్గంలో నాకు సీటు కేటాయించడం జరిగిందో తప్పనిసరిగా నా సాయశక్తుల ప్రయత్నించి అత్యధిక మెజారిటీ నేను వచ్చే విధంగా నా ప్రయత్నం నేను చేసి, ప్రజల సహకారంతో, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క సహకారంతో, ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి అభిమానులు, ప్రతి ఒక్కరూ సహాయంతో మేము తప్పనిసరిగా ఇక్కడ గెలుస్తాము. ఎందుకంటే విష్ణుకుమార్ రాజుని గెలిపించి కమలం పైన ఓటు వేసి గెలిపిస్తే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గెలిపించిన దాంతో సమానం. కాబట్టి తప్పనిసరిగా మా గెలుపు అనేది సునాయాసంగా ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. 2014 ఎమ్మెల్యేగా గెలిచారు, మళ్ళీ ఇప్పుడు మీరు గెలుస్తారనుకుంటారా? 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచి 2019 వరకు నా సేవలు అందించడం జరిగింది. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను సహాయ సహకారాలు చేయటం జరిగింది. దాంట్లో కులం, మతం, రాజకీయ పార్టీలు దాంతో దేనికి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎమ్మెల్యేగా చేయవలసిన సహాయం చేశాను. అట్లాగే మంచి పేరు కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. 2019లో నేను ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు నాకు సుమారు 19,000 ఓట్లు నాకు రావటం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలయికే ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని నుంచి నాకు విశాఖ నార్త్ నియోజకవర్గంలో సీటు కేటాయించడం అంటే తప్పనిసరిగా గెలుపొంది బయటికి వస్తాము అనే ఉద్దేశంతో నాకు కేటాయించడం జరిగింది. 100% మేము గెలుస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఏ విధంగా చూస్తారు? చూస్తే మీకు 10 సీట్లు కేటాయించారు, అసలు బీజేపీకి ఏపీలో ఓటు బ్యాంకే లేదని కొన్ని పార్టీలు అయితే విమర్శిస్తున్నాయి. అసలు ఏ విధంగా గెలుస్తారనుకుంటారు? పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు తప్ప రెండవది చేయడానికి లేవు. వాళ్ళు విమర్శించకపోతే వాళ్ళు ధర్మాన్ని వారు నిర్వర్తించిన దాంతో సమానం కాదు. కాబట్టి విమర్శలు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ రాజకీయ కోణంలో చూడవలసిన అవసరం ఉంది. 3 పార్టీలు కలయిక మా ముఖ్య ధ్యేయము ఈ దుర్మార్గపు పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పించాలి అనే ఉద్దేశంతో 3 పార్టీల కలయిక జరిగింది. కాబట్టి ఎన్ని సీట్లు ఎవరికి ఇచ్చారా అనేది ముఖ్యం కాదు. ముఖ్య ధ్యేయము జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి మళ్ళీ రాకుండా చూడటమే ముఖ్యమైన ధ్యేయము. అనకాపల్లి, అరకు అసలు బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు, అలాంటిదండి ఎంపీ క్యాండిడేట్లు ఎలా ప్రకటించారని చెప్తారు? ఇప్పుడు పొత్తులో భాగంగా ఎవరెవరికి ఎక్కడ మనకి అవకాశాలు ఉంటాయని చెప్పి పెద్ద నాయకులు డిసైడ్ చేసిన నిర్ణయం గురించి మేము మాట్లాడే స్థాయి మాది కాదు. తప్పనిసరిగా అనకాపల్లి, అరకు, మిగిలిన 4 పార్లమెంటు ప్రదేశాల్లో కూడా తప్పనిసరిగా గెలుస్తామనేది మా యొక్క ప్రగాఢమైన నమ్మకం. దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ మీరు ఒకటే ఆలోచించాలి, ప్రపంచంలోనే అత్యుత్తమంగా పేరు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉంది. మొత్తం ప్రపంచ స్థాయి నేతల దగ్గర నుంచి భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా గౌరవించే వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ తరపున వారు ఉన్నారు కాబట్టి కమలం గుర్తుపై ఓటు వేస్తే తప్పనిసరిగా అది నరేంద్ర మోడీ గారికి వేసిన దాంతో సమానం. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మేము 3 పార్టీలు కలిపి ఉన్నాం. ఒకటి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అట్లాగే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిది జనసేన పార్టీది గాజు గ్లాసు గుర్తు. ఈ 3 పార్టీల అభ్యర్థులు ఎక్కడైతే వారు కంటెస్ట్ చేస్తున్నారో వారందరినీ కూడా గెలిపించవలసిందిగా మేము ప్రజల్ని కోరుకుంటున్నాము. ఓటమి భయపడుతుంది, అందుకే వైసీపీ సింగిల్గా వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ తోటి కలిసి రావడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. ఎందుకంటే వైసీపీ
వాళ్ళు పార్టీ ఏ విధంగా ఉంది, వారి విధి విధానాలు ప్రజలకి నచ్చడం లేదు, ప్రజలకి ఊరికే కబుర్లు చెప్తారు వైసీపీ వారు తప్ప పని చెయ్యరు అనేది అందరికీ తెలుసున్న విషయము. అటువంటి పార్టీతోటి ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి కలిస్తే అది ఆ రాజకీయ పార్టీ కూడా మనుగడ లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ తోటి పొత్తు పెట్టుకోరు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత అద్భుతమైన పార్టీ అంటే అవినీతిలో నెంబర్ 1, అట్లాగే నిత్యావసర వస్తువులు పెంచేసిన దాంట్లో నెంబర్ 1, అట్లాగే రాజధాని రాష్ట్రానికి ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మన ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు కంప్లీట్ చేసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేసి ఆదరించదు అనేది మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సదనంగా మళ్ళీ బస్సు యాత్ర స్టార్ట్ చేసింది. అసలు ఏ విధంగా సార్? ఇప్పుడు ఏదో యాత్ర స్టార్ట్ చేయకపోతే ఇంట్లోనే ఉండి మరి వారికి చేసేదానికి అవకాశం ఏమీ ఉండదు. కాబట్టి ఏదో ఒకటి ప్రజల్లోకి మభ్యపెట్టి తీసుకుని వెళ్ళాలి, వారు మళ్ళీ ఇంకొక అబద్ధాలు అన్నీ చెప్పాలి, ఊరికే ఏదో ఒకటి చెప్పేదానికి ఆయన బస్సు యాత్ర ప్రారంభించారు. బట్ ఎనీవే మనం చూసాము ఇడుపులపాయలో కూడా అక్కడ పెద్ద జనం లేరు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వలన గ్రామ వాలంటీర్స్ వచ్చేదానికి లేదు, అట్లాగే గ్రామ సచివాలయం పీపుల్ వచ్చేదానికి లేదు, అట్లాగే ఆర్పీలు, ఈ డ్వాక్రా మహిళా సంఘాలు ఎవరు కూడా ఇది ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనడానికి లేదు. కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర బస్సు స్లోగా వెళ్ళదు, స్పీడ్గా కొట్టుకుపోతుంది, అంతే తొందరగా వెళ్ళిపోతుంది. ఎవరు ఉండరు, దానికి ఎవరు కూడా పెద్దగా స్పందన రాదు. అది కూడా మనం చూస్తాము. రాబో కాలంలో బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అనేది మనకు అందరికీ తెలుస్తుంది. ఇదివరకు కూడా వారు సామాజిక బస్సు యాత్ర అని చెప్పి సామాజిక యాత్ర ఏదో ఒక పేరు పెట్టి వాళ్ళు రావటం జరిగింది. అది ఎంత అట్టర్ ఫెయిల్యూర్ అనేది ప్రజలందరూ కూడా చూశారు. అదేవిధంగా ఇది కూడా జరుగుతుంది. ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా? బీజేపీలో మేము కంటెస్ట్ చేసిన 10 సీట్లలోనే 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుస్తాము, 6 సీట్లు డెఫినెట్గా 6 సీట్లు గెలుస్తాము. ఇది మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్నారు. పూర్తిగా ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తామని, బీజేపీ అన్ని స్థానాల్లోనే గెలుస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.